రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి జీవిత ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లా బట్టిప్రోలుకు చెందిన షేక్ సైదులు అనే వ్యక్తి భార్యను చంపిన హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్నాడు. 2022లో శిక్ష పడగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నెల్లూరు జైలుకు మార్చుకున్నాడు. జైల్లో సత్ప్రవర్తన కింద ఓపెన్ జైల్లో ఉంచగా వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు. దీంతో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి జీవిత ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లా బట్టిప్రోలుకు చెందిన షేక్ సైదులు అనే వ్యక్తి భార్యను చంపి హత్య కేసులో నిందితుడిగా శిక్ష అనుభవిస్తున్నాడు. 2022లో శిక్ష పడగా రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నెల్లూరు జైలుకు మార్చుకున్నాడు. జైల్లో సత్ప్రవర్తన కింద ఓపెన్ జైల్లో ఉంచగా వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు. దీంతో వెంకటాచలం పోలీస్ స్టేషన్లో జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ శ్రీసాగర్. నెల్లూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు పరారు కలకలం సృష్టించింది. అయితే ఇక్కడ సెంట్రల్ జైలు అనేది పదే పదే కూడా వార్తలు నిలుస్తున్నటువంటి పరిస్థితి అనే చెప్పాలి. అంటే ఏదైతే భార్యను చంపి హత్య కేసులో నిందితుడిగా ఉన్నటువంటి బాపట్ల జిల్లా బట్టిబోలుకు చెందినటువంటి షేక్ చిన్న సైదులు 2022లో శిక్ష పడి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 24లో నెల్లూరు జైలుకు మార్చుకున్నాడు చిన్న సైదులు. అయితే నెల్లూరు జిల్లాలో ఇతను సత్ప్రవర్తనకు మెచ్చినటువంటి జైలు అధికారులు ఇతన్ని ఓపెన్ జైల్లో వ్యవసాయ కూలీగా ఉంచారు. వ్యవసాయ కూలీగా ఉన్నటువంటి క్రమంలో ఇతను నిన్న తప్పించుకుని వెళ్ళినట్టు కూడా సమాచారం అయితే అందుకుంది. అంటే నిన్న సాయంత్రం ఏదైతే అటెండెన్స్ చేసుకున్న టైంలో సైదులు అందుబాటులో లేకపోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో దీనిపై ఫిర్యాదు చేశారు. సైదులకు గాలింపు చర్యలు అయితే చేపట్టారు పోలీసులు. అయితే నెల్లూరు సెంట్రల్ జైలు అయితే మాత్రం పదే పదే కూడా వార్తలు నిలుస్తున్నటువంటి పరిస్థితులు చెప్పాలి. గతంలో ఇక్కడ జైలర్ గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ అధికారి స్థాయి ఫోన్ పేలో కూడా డబ్బులు వేయించుకొని సిబ్బంది ఏదో జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు సహకరించడానికి కూడా ఆరోగ్యమైన ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఖైదీలందరూ కూడా నెల్లూరు సెంట్రల్ జైలు ఒక సేఫ్ జోన్ గా కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే నెల్లూరు జైలు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వస్తువులు ఇంకెక్కడా కూడా ఏ జైల్లో కూడా లేనట్టుగా కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో నెల్లూరు సెంట్రల్ జైలుపై అనేక రకాల ఆరోపణలు చూపించడంతో నిన్న హోంమంత్రి అనిత కూడా సదన్ విజిట్ చేశారు నెల్లూరు సెంట్రల్ జైలుని. అయితే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితులపై అక్కడ ఉన్నటువంటి ఇదిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని అక్కడ ఖైదీలుగా ఉన్నటువంటి వారిపై కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి వస్తువులపై కానీ అక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి ఇంటర్నల్ గా ఉన్నటువంటి సిబ్బంది వ్యవహార శైలిపై కూడా కొంత అనుమానాలు అయితే ఉన్నపై దీనిపై సమగ్రమైన విచారణ జరిపించాలంటూ కూడా అనేకమైనది ప్రతిపాదన ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు ఖైదీలు తప్పించుకోవడం గతంలో కూడా మరొక ఖైదీ అంటే నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఖైదీ తప్పించుకోవడం అనేది పరిపాటిగా మారినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికైనా సరే నెల్లూరు సెంట్రల్ జైలు ఉన్నతాధికారులపై కఠినమైనటువంటి నిర్ణయాలు చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుకున్న పరిస్థితి ఉంది శ్రీసాగర్. అయితే చరిత్ వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు అన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ సమయంలో ఏ పోలీస్ అధికారులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు, వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా అక్కడ ఏదైతే వ్యవసాయ కూలీలుగా వీళ్ళని ఏదైతే ఇచ్చేస్తారంటే సత్ప్రవర్తన కింద ఉన్నటువంటి ఖైదీలని జీవిత ఖైదీలని వీళ్ళకి అంటే వాళ్ళ యొక్క వృత్తి రీత్యా అంటే వాళ్ళకి ఉండేటటువంటి అంటే కార్పెంటర్లు అయితే కార్పెంటర్ వర్క్ నిర్వహిస్తారు, పెయింటర్లు అయితే పెయింటింగ్ వర్క్ నిర్వహిస్తారు, వివిధ రకాలైనటువంటి వృత్తి రీత్యా వాళ్ళని ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు వ్యవసాయ కూలీలుగా ఉండేటటువంటి వారిని జీవిత ఖైదీలు ఓపెన్ జైల్లో వ్యవసాయ కూలీలుగా వీళ్ళని ఇచ్చేస్తుంటారు. అక్కడ కూడా పటిష్టమైనటువంటి భద్రత ఉంటుంది. ఇలాంటి భద్రతను కూడా తప్పించుకుని వెళ్ళినటువంటి ఖైదీలు లాంటి ఖైదీలు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని పసిగట్టడంలో అంటే వాళ్ళు సత్ప్రవర్తన కింద వీళ్ళు వాళ్ళని ఇచ్చేస్తున్నారు అంటే వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఖైదీలు లాంటి వ్యక్తులు సత్ప్రవర్తన కలిగినటువంటి వారిని మాత్రం ఓపెన్ జైలుకి పంపిస్తారు. అంటే వీళ్ళని కన్సిడర్ చేయడంలో వీళ్ళని రికమెండ్ చేయడంలో సత్ప్రవర్తన కింద ఏదైతే రికమెండ్ చేశారో ఈ అధికారులు ఏ కోణంలో వీళ్ళని సత్ప్రవర్తన కింద ఖైదీల కింద వీళ్ళని రికమెండ్ చేశారు అంటే ఖైదీ తప్పించుకోవడంలో ఇంత చాకచక్యంగా వ్యవహరించాడా ఇదన్నిటి నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఈ నిన్న విధులు నిర్వహించారో వీళ్ళపై అయితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది శ్రీసాగర్. రైట్, థ్యాంక్ యూ చరిత్.